సో సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రియాక్ట్ రౌటర్. రియాక్ట్ రౌటర్ మనం యాక్చువల్గా బేసిక్ ఎందుకు వాడతామంటే టు నావిగేట్ బిట్వీన్ ద పేజెస్. అంటే ఒక ఒక పేజీ నుంచి ఇంకో పేజ్కి నావిగేట్ అవ్వడానికి. మనం ఇప్పుడు జనరల్గా ఏదైనా వెబ్సైట్స్ లో పైన ఈ విధంగా యూఆర్ఎల్ మారుతూ ఉంటుంది బేస్డ్ ఆన్ ద పేజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ మీన్ అబౌట్ అస్ లో ఉంటే దాని పర్టికులర్ స్క్రీన్ వస్తుంది. హోమ్ లో ఉంటే దాని పర్టికులర్ స్క్రీన్ వస్తుంది. ఆ విధంగా. సో ఆ ఫంక్షనాలిటీ ఎవరు హ్యాండిల్ చేస్తారు అంటే రౌటర్. ఈ ఈ రౌటింగ్ టెక్నిక్ చాలా యూనో సింపుల్, ఐ మీన్ సింపుల్ కాన్సెప్ట్. దాంట్లో కొంచెము ఐ మీన్ వే ఆఫ్ ఐ మీన్ రైటింగ్ ఉంటుంది. సమ్ స్ట్రక్చర్ ఉంటుంది, అది ఫాలో అయితే చాలా. ఈ రియాక్ట్ రౌటర్ లో మనము వాడేటటువంటి మాడ్యూల్ వచ్చేసి మ్మ్. రియాక్ట్ రౌటర్ డామ్. రియాక్ట్ రౌటర్ డామ్ వాడతాం అనమాట. అది ఒక నోడ్ మాడ్యూల్. దాని నుంచి మనము ఐ మీన్ రౌటింగ్ మెకానిజం అనేది ఇంప్లిమెంట్ చేస్తాం. ఓకే. ఓకే ఓకే రియాక్ట్ రౌటర్ ఈజ్ యూజ్డ్ టు నావిగేట్ బిట్వీన్ ద పేజెస్. రియాక్ట్ రౌటర్ అనేది పేజెస్ మధ్యలో నావిగేషన్ కి ఉపయోగపడుతుంది. మ్మ్. ఈ రౌటర్ నుంచి స్విచ్ నుంచి రౌట్స్ నుంచి కాంపోనెంట్స్ కి అది వెళ్తుంది. ఇట్లా ఇలా ఉంటుంది డిజైన్ ఇది. మ్మ్. ఫస్ట్ వచ్చేసి మాస్టర్ వచ్చేసి రౌటర్ అన్నమాట. ఆ రౌటర్ కింద స్విచ్ ఉంటుంది. ఆ స్విచ్ కింద ఐ మీన్ రౌట్స్ ఉంటాయి. ఆ ప్రతి రౌట్ లో కూడా కాంపోనెంట్ ఉంటుంది అన్నమాట. ఓకే, మళ్ళీ చెప్తాను. మనకు ఓకే స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ రౌటర్ ఉంది. రౌటర్ అంటే ఏంటి? రౌటింగ్ చేసేటటువంటి ఒక సమ్ డివైస్ ఆర్ సంథింగ్ అనుకోండి. దాని కింద స్విచ్ ఉంటుంది. స్విచ్ ఏం మ్మ్. చేస్తుందంటే ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్ కి మారుస్తూ ఉంటుంది. ఒక ఓకే రౌట్ నుంచి ఇంకో రౌట్ కి నావిగేషన్ మారుస్తాం. ఇక్కడ మళ్ళీ రౌట్స్ ఏం చేస్తాయంటే ప్రతి రౌట్ లో కూడా ఒక కాంపోనెంట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ హోమ్ లో ఒక కాంపోనెంట్ ఉంటుంది. దాని తర్వాత అబౌటస్ లో ఒక కాంపోనెంట్ ఉంటుంది. మ్మ్. గ్యాలరీలో ఒక కాంపోనెంట్ ఉంటుంది. అవన్నీ కూడా రౌట్సే. గ్యాలరీ మ్మ్. అనేది మ్మ్. మ్మ్. అట్లా యాక్చువల్గా డివైడ్ అయ్యాయి. ఈచ్ రౌట్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ కాంపోనెంట్. ప్రతి రౌట్ లో కూడా దానికి ఒక కాంపోనెంట్ ఉంటుంది. ఓకే. For each route, one have to mention the path and component name. ప్రతి route కి ఎవరైనా సరే ఒకటి పాత్, కాంపోనెంట్, టూ అట్రిబ్యూట్స్ మెన్షన్ చేయాలి. పాత్ అంటే ఏంటంటే స్లాష్ అబౌటస్, లేకపోతే హోమ్ అయితే ఫార్వర్డ్ స్లాష్, లేకపోతే గ్యాలరీ అయితే ఫార్వర్డ్ స్లాష్ గ్యాలరీ. అట్లా మనం పాత్ ఇవ్వాలి. కాంపోనెంట్ ఓకే నేమ్, దాని రెస్పెక్టివ్ కాంపోనెంట్ నేమ్ కూడా మనం మెన్షన్ చేయాలి. సో దాని తర్వాత స్విచ్. స్విచ్ విల్ కంటైన్ మల్టిపుల్ రౌట్స్. స్విచ్ అనేది మల్టిపుల్ రౌట్స్ సంబంధించి ఉంటుంది. అంటే అందులో అందులో ఐ మీన్ అన్ని రౌట్స్ ఉంటాయి, కానీ ఏదో ఒకటే ఆన్ చేసి ఇస్తుంది. జనరల్ గా మనకు స్విచ్ అంటే ఏంది? ఇట్ షో ఓన్లీ వన్ స్టేట్, ఇదర్ ఇదర్ ట్రూ ఆర్ ఫాల్స్. ఓకే. ఫాల్స్ అదే విధంగా ఇక్కడ మనకు స్విచ్ ఏం చేస్తుంది? ఒకే ఒక రౌట్ ని యాక్టివేట్ చేస్తుంది. ఒకే ఒక రౌట్ ని అది యాక్టివేట్ చేస్తుంది. చేసినప్పుడు ఆ పర్టికులర్ రౌట్ మాత్రమే యూజర్ ఫ్రంట్ ఎండ్ లో చూస్తాడు. ఓకే. సో అండ్ ఆల్సో నోడ్ మాడ్యూల్ ఫర్ ఈచ్ రౌటర్ విత్ ఐ మీన్ నోడ్ మాడ్యూల్ ఫర్ రియాక్ట్ రౌటర్ ఈస్ రియాక్ట్ రౌటర్ డామ్. రియాక్ట్ రౌటర్ డామ్ ద్వారా మనము ఇవన్నీ ఈ ఫంక్షనాలిటీస్ ని ఇంప్లిమెంట్ చేస్తాం. And the path in the route will have nav link behind. సో ఇందులో పాత్ అని ఉంటుంది కదా. ఆ పాత్ నేను చెప్పా కదా, టూ ఉంటాయండి. ఒకటి పాత్, ఇంకోటి కాంపోనెంట్ నేమ్ ఉంటుంది.
ప్రతి రౌట్ కి. ఈ పాత్ నావిగేషన్ లింక్ హలో 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 మీరు హలో హలో మీ వాయిస్ ఉన్నానండి. బాగా బ్రేక్ అయిపోతుంది. ఇప్పుడు హలో ఇప్పుడు ఓకే. ఓకే. సో దాని తర్వాత పాత్ ఇన్ ద రౌటర్. పాత్ ఇన్ ద రౌటర్ అనడానికి నావిగేషన్ లింక్ ఉంటుంది. ఆ నావిగేషన్ లింక్ ద్వారానే మనం ఒక్కొక్క ఒక్కొక్క route కి మనం ఒక్కొక్క కాంపోనెంట్ కి మనం నావిగేట్ అవ్వచ్చు. బ్రౌజర్ రౌటర్ మెథడ్ విల్ యాక్ట్ యాజ్ ద రౌటర్. అందులో రియాక్ట్ రౌటర్ లో మనకు బ్రౌజర్ రౌటర్ అని ఒకటి ఉంటుంది. దాన్నే మనం రౌటర్ అనేసి కూడా తీసుకొని వాడతాం అన్నమాట. అయితే బేసిక్ దాన్ని ఇదేంటంటే దాని ఫంక్షన్ ఏంటంటే బ్రౌజర్ రౌటర్. దాన్ని మనం రౌటర్ గా తీసుకొని మనం అలియాస్ తీసుకొని మనం వాడతాం. ఓకేనా? చూడండి, నేను మా క్లాస్ స్టార్ట్ చేసినాను. ఈ క్లాస్ లో కాంపోనెంట్ ఎక్స్టెండ్ చేసుకున్నాను. ఓకే, ఇందులో రెండు ఉన్నాయి, ఒకటి కన్స్ట్రక్టర్, ఇంకోటి రెండర్. కన్స్ట్రక్టర్ లో ప్రస్తుతానికి నేనేం మెన్షన్ చేసుకోలేదు. రెండర్ లో వచ్చేసి నేను ఒక రౌటర్ మెన్షన్ చేసింది. ఓకే, ఓకే ఈ రౌటర్ లో నేను చెప్పాను కదా, ఫస్ట్ రౌటర్ ఉంది, రౌటర్ దాని తర్వాత స్విచ్. స్విచ్ ఇక్కడ స్విచ్ అనమాట. ఈ స్విచ్ కి ఈ ఈ హెడర్ ఫుటర్ ఉన్నాయి కదా, ఈ హెడర్ ఫుటర్ కాన్స్టెంట్ అన్నమాట. అంటే ఏంటంటే అవి ఎప్పుడు ఆ పేజ్ లో అవి ఎప్పుడు కనిపిస్తా ఉంటాయి. కేవలం ఈ బాడీ పార్ట్ మాత్రం చేంజ్ అవుతా ఉంది. ఓకే ఓకే మామూలుగా కూడా అంతే కదా, ఏదైనా మీరు వెబ్సైట్ చూస్తే అవును కరెక్ట్. పైన హెడర్ ఫుటర్ ఫిక్స్ ఉంటుంది. మాత్రమే ఫిక్స్డ్ ఉంటాయి. మధ్యలో ఉన్న బాడీ చేంజ్ అవుతూ ఉంటుంది కదా, ఆ బాడీ మాత్రం నేను స్విచ్ లో పెడతాను. ఓకే స్విచ్ ఏం చేస్తుంది? కేవలం ఒక కాంపోనెంట్ అప్ చేస్తుంది. ఒక రౌట్. నాకు ఇక్కడ 3 రౌట్స్ ఉన్నాయి. నేను ఇందులో ఓకే 3 రౌట్స్ ఉన్నాయి. పాత్ ఫార్వర్డ్ స్లాష్ అన్నప్పుడు హోమ్ కి వెళ్తాను. పాత్ స్లాష్ అబౌట్ అన్నప్పుడు అబౌట్ పేజ్ కి వెళ్తాను. కాంటాక్టర్స్ అన్నప్పుడు కాంటాక్టర్స్ పేజ్ కి వెళ్తాను. ఓకే ఓకే, సో ఇవన్నీ కూడా నేను ఇక్కడ తీసుకుంటాను అన్నమాట. నేను రౌటర్ లో స్విచ్, రౌట్, బ్రౌజర్ రౌటర్, ఈ కీవర్డ్స్ అన్ని నేను రియాక్ట్ రౌటర్ డామ్ ద్వారా తెచ్చుకుంటాను. ఓకే, ఈ కీవర్డ్స్ అన్ని. బట్ మనం రియాక్ట్ రౌటర్ డామ్ ని ఇన్స్టాల్ చేసుకోవాలి. రియాక్ట్ రౌటర్ డామ్ ని మనము ఇక్కడ లేటెస్ట్ గా ఇన్స్టాల్ చేసుకోవాలి. అట్లా అయితేనే మనకు వస్తుంది అనమాట, మాడ్యూల్ వస్తుంది. హలో, ఉన్నారు కదా? ఓకే, ఉన్నాను. ఓకే. సో దాని తర్వాత మనం రాసుకున్న కాంపోనెంట్స్ ఉన్నాయి కదా, హోమ్ కాంపోనెంట్, అబౌట్ కాంపోనెంట్, కాంటాక్టర్స్ కాంపోనెంట్, అన్నీ కూడా మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇట్లా హెడర్, హోమ్, అబౌట్. ఓకే ఈ రెండర్, రియాక్ట్, ఈ రెండు కామన్ గా ఆల్రెడీ మనం ఇంపోర్ట్ చేస్తాం. సో కాంటాక్టర్స్ ఇవన్నీ కూడా మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. యాజ్ వెల్ యాజ్ ఈ స్విచ్, రౌటర్ ఇదంతా మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే,
ఇక్కడ దాకా ఇది రౌటర్ స్ట్రక్చర్. ఓకే. నాకు హలో. ఎస్ నేను ఓకే. ఒక